చాలా హోరాహోరీ. దానికి ఇంకా ఇది అడిషన్ అనమాట. క్లైమాక్స్ని ఇంకొంచెం రక్తి కట్టించే కార్యక్రమం చేపట్టారు. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల మీద ఫోకస్ పెట్టినట్టున్నారు. ఆయన సొంత ప్రాంతం రాయలసీమ గడ్డను వదిలి, ఎందుకంటే మొన్న భీముల్లో సభ, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో రెండో సిద్ధమట. అనంతపూర్లో జరుగుతుందని రోజా ఇందాకే చెప్తున్నారు. అంటే ఉభయ గోదావరి జిల్లాలో మిథున్ రెడ్డి గారు ఎక్కడ చేయాలి ఏంటన్న దాని మీద ఈరోజు కసరత్తు చేస్తున్నారు. ఖచ్చితంగా, అంటే తప్పకుండా యుద్ధ రంగం అదే కదా, యుద్ధ రంగం అక్కడే కదా. జనసేన అక్కడే ఫోకస్ ఎక్కువగా, పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటున్నారు, చంద్రబాబు నాయుడు లేదా అచ్చెన్నాయుడు వీళ్ళు ఉత్తరాంధ్ర. అవును. సో ఉత్తరాంధ్ర ముగించారు, గోదావరి అదే ఆర్డర్లో వస్తారనుకుంటా. 5 సీట్లు, 4 సభలు అన్నారు కదా. మహా అయితే ఇంకోటి పెట్టవచ్చు, 4 పెట్టడమే చాలా కష్టం, ఇంత పెద్దది. అవును. సో వాటి హంగు ఇవన్నీ కూడా. అందువల్ల అనంతపూర్లో వస్తామని బహుశా అదే ఆ గ్యాప్ రాకుండా చూడటానికే మంత్రి చెప్తున్నట్టుగా ఉన్నారు. నాట్ జస్ట్ గోదావరి కమింగ్ టు అనంతపూర్ ఆల్సో అని. ఏ ప్రాంతాన్నైనా ఎలా వదులుతారండి ముఖ్యమంత్రి? ఎక్కడ అయితే ఒకటి, ఎక్కడైతే శత్రువు లేదా ప్రత్యర్థి సవాలు బలంగా ఉందో అక్కడికి తాను కూడా వెళ్ళి మెసేజ్ ఇవ్వటం అన్నది కీలకమవుతుంది. బట్ గోదావరిలో పెట్టింది తప్పకుండా ఉత్తరాంధ్రకు రాయలసీమకు మధ్యలో ఉండే అవకాశం ఉంది. అవును. ఎందుకంటే అక్కడ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. జనసేనకు సంబంధించిన అతి కీలకమైన ప్రాంతంగా అది ఉంది. మీరు పవన్ గతంలో కూడా గోదావరి కవాతే కదా, దాంతోనే జనసేన కొంత అప్పుడు ఊపు వచ్చినటువంటి పరిస్థితి. జగన్ కూడా తన పాదయాత్రలో గోదావరి బ్యారేజ్, నిజానికి ముందు జగన్ తర్వాత పవన్ అది జరిగింది. ఆయన పాదయాత్ర సరిగ్గా అక్కడికి వచ్చేటప్పుడు దానికి చాలా బ్రహ్మాండమైన విజువల్స్. సో గోదావరి బ్యారేజీ దానికి చారిత్రక విలువ చాలా ఉంది. వీళ్ళు ఒక ఐకానిక్ పొలిటికల్ వాల్యూ కూడా కల్పించారు. అంటే ఇప్పుడు ఈయన చేసేది ఇది కాదు, కానీ అక్కడ జరిగేది కీలకమైన అంశమే అవుతుంది. 2014లో 19లో రాష్ట్ర ఫలితాలను అటు ఇటు తిప్పడంలో అక్కడ వచ్చిన వెర్డిక్ట్, అక్కడ వచ్చిన స్వింగే కీలక పాత్ర వహించింది. కాబట్టి ఇప్పుడు కూడా అక్కడే. దానితో వైసీపీలో సమస్యలు, ఆ సుభాష్ చంద్రబోసు లేకపోతే అటు ఈ మంత్రి చల్లబోయిన ఇంకా కొంతమంది అటు ఇటు అవ్వటము, క్యాస్ట్ విషయం అక్కడే ముద్రగడ, అక్కడే అన్ని సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఇటు రాజమండ్రిలో జరిగిన ఘటనలు అంతకుముందు వీటన్నిటి రీత్యా చూసినప్పుడు గోదావరి అఫైర్ అనేది ఒక కీలకమైన అంశమే అవుతుంది. జగన్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు, ఏం జరుగుతుంది అక్కడ? మెసేజ్ అంటే పొలిటికల్ సందేశం కాదు, రాజకీయంగా. ఉత్తరాంధ్రలో ఒక విధంగా ఆయన ప్రత్యేకించి ఉత్తరాంధ్ర గురించి ఏం మాట్లాడలేదు. అక్కడంతా తన పాలన ఇదే చెప్పడానికి ఆయన. ఇక్కడికి వచ్చేసరికి ఆయన టార్గెట్ పవన్ కళ్యాణ్ చేయొచ్చు. టార్గెట్ పవన్ కళ్యాణ్, టార్గెట్ కాపు, అది జరగవచ్చు ఇక్కడ. మూడోది, అంతకుముందు అమలాపురం అంబేద్కర్ అని పేరు మార్చడం అలాంటివి కూడా జరిగి ఉన్నాయి కదా, కోనసీమ పేరు మార్చడం. సో ఈ అంశాలన్నీ అడ్రస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సార్, మొన్న భీమిలి సభ జరిగినప్పుడు 34 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. సో ఆ సభని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక సిలువ లాగా ఒక ర్యాంప్ వేశారు. ఆ ర్యాంప్ మీద ఈయన ఇష్టం వచ్చినట్లుగా నడిచారు. సో ఆ కమ్యూనిటీని అవమానించారు. అంటే ఆ ఓట్ బ్యాంక్ మీద జరుగుతున్న రాజకీయాలు అనుకోవచ్చా? నో, ఇప్పుడు క్రిస్టియన్ ఇట్లాంటివి మధ్య షర్మిల వచ్చాక కూడా మొదలు పెట్టారు కదా. జగన్ బొమ్మ కూడా ఉంది అక్కడ, విజువల్లో చూడండి సార్, దాని మీద జగన్ బొమ్మ కూడా ఉంది. మీరు చూస్తే తన బొమ్మ. సో ఆ విజువల్కి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటివన్నీ ఒకవేళ పొరపాటు పడి ఉంటే ఇంకో చోట డిజైన్ మార్చుకుంటారు. దాన్ని బట్టి ఓటర్లు ఏం నిర్ణయాలు చేస్తారని నేనేమనుకోను. మన ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, దేనికి అంత ఇంపార్టెన్స్